అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గీ పాట పాతదే గాని ఎంత మంచిగా ఉన్నదంటే చెప్పనీకి మాటలే రావు. ఇక గంత మంచిగా ఉన్నది. లవ్ పాట గిది కూడా కానీ వింటా అంటే చూస్తా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. గదేం పాట అనుకుంటుర్రా? ఆలస్యం ఎందుకు, ఇక ఇనురి మీరే. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, నీ మనసునే చూసిననే మనసులో చోటు నోచలేదే, సురుమా పెట్టిన కనులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లతో, అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు, అల్లహే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు, అల్లహే అల్లా నేను కారణమవుతానే ప్రతి జన్మకు. మస్తున్నది కదా పాట. గిట్లా వాడినని జరేం అనుకోకుర్రి. ఇన్నర్ కదా ఎంత మంచిగా ఉన్నదో. పాట వింటా అంటే మంచిగా ఉన్నది కదుల్లా. పాపం అబ్బాయిది వన్ సైడ్ లవ్, బాగా ట్రూగా లవ్ చేసిండు. ఆ అమ్మాయి ఏమో వేరే అబ్బాయితో ఉంటుంది. నిజముల్లా మనం ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటే అట్లా తట్టుకోలేము, ప్రాణం పోయినంతలా ఉంటుంది. ఈ పాటలో కూడా అంతే. హీరోది నిజమైన ప్రేమ గుండె లోతుల్లా ఎంత బలమైన గాయం చేస్తుందో ఈ పాట వింటే తెలుస్తుంది. పాట బాగా ఎమోషనల్గా ఉన్నది. లవ్లో మోసపోయిన అబ్బాయిలకు ట్రూగా లవ్ చేసే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాట హీరోయిన్ గురించి తన మనసులో మాటలన్నీ పాటలుగా పాడిండు హీరో. కానీ పాట లాస్ట్కు ఏడుపు వచ్చేస్తుంది. హార్ట్ టచింగ్ ఉంటుంది ఈ పాట. గింత మంచి పాటను రాసింది మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న. చాలా మంచిగా రాసిండు. ఒక అమ్మాయి మీద అబ్బాయి మనసులో ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఈ పాట రూపంలో రాసిండు అన్న. గంతే కాదు, ఈ పాటకి డైరెక్షన్ చేసింది కూడా మన లక్ష్మణ్ అన్ననే. ఎంత బాగా చేసిండో కదా. ఇక ఈ పాటకి మ్యూజిక్ చేసింది మన మదినేస్కే అన్న. అన్న మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు, గంత మంచిగా చేస్తాడు. గట్లనే ఈ పాటకి తగ్గట్టుగా మ్యూజిక్ చేసిండు. ఇక ఈ పాటను గింత మంచి గొంతుతో వాడింది మన రామన్న. చాలా బాగా వాడిండు, తన మధురమైన గొంతుతో వాడిండు అన్న. పాడిన ఏ పాట అయినా హిట్ అవ్వాల్సిందే, గట్ల వాడతాడు. ఇక పోతే ఈ పాటను కెమెరాలో బంధించింది, ముక్కలు అతికింది మన జనతా బాబ్లు అన్న. ఇక ఈ పాటకి గింత మంచి రంగులు అద్దింది మన శివ అన్న. ఇంత మంచి పాటకు పైసలు పెట్టింది మన జనతా బాబ్లు అన్నోళ్ళ. ఇక పోతే ఈ పాటకి లైన్ ప్రొడ్యూసర్ మన మున్నా అన్న. ఇక ఈ పాటల పోస్టర్స్ గింత అందంగా డిజైన్ రెడీ చేసి మన ముందుకు తీసుకొచ్చింది సాగర్ అన్న. ఇక అసలు గిట్ల హీరోగా చేసింది మన టోనీ కిక్ అన్న. ఎంత మంచిగా అంటే గంత మంచిగా చేసిండు. తన ఎక్స్ప్రెషన్స్తోని తన యాక్టింగ్తో అదరగొట్టిండు. పాపం బాగా లవ్ చేస్తాడు. ఇక అమ్మాయి ఏమో గట్ల చేస్తుంది. పాపం హీరో తట్టుకోలేకపోతాడు. ఇక ఏం చెప్తాను, నిజంగా ట్రూగా లవ్ చేసేటోళ్ళను ఎవరు లవ్ చేయరు. ఇది నిజము. ఇక హీరోయిన్గా చేసింది మన సునీత నజ్మా అక్క. అక్క చూడనికి ఎంత ముద్దుగా ఉంటుందో తన యాక్టింగ్ కూడా గంతే ముద్దుగా ఉంటుందిలా. అక్క యాక్టింగ్ మస్తు చేసింది. అక్క నవ్వుతో ఇంకా కళ్ళతో యాక్టింగ్ను అదరగొట్టింది. ఈ పాట తారక్ ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయ్యి 1 సంవత్సరం అవుతాందుల్లా. గిప్పటిదాకా ఈ పాటను 205 కోట్ల మంది చూసిర్రు. మీలో కూడా ఈ పాటను గిప్పటిదాకా చూడకపోయి ఉంటే తారక్ ట్యూన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో పెట్టుర్రి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తుల్లా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.